సిలికాన్ వ్యాలీలో రెండు మహాశక్కుల మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలవుతోంది. ఒకవైపు ఎలాన్ మస్క్ యొక్క టెస్లా, మరోవైపు రైడ్ షేరింగ్ దిగ్గజం ఊబర్. ఇది కేవలం రెండు కంపెనీల మధ్య పోటీ కాదు, మన ప్రయాణాల భవిష్యత్తును ఎవరు శాసిస్తారనే దానిపై జరుగుతున్న పోరాటం. కాని అసలు గేమింకా మొదలు కాలేదు. ఇప్పుడు మనం తేల్చబోయే అసలైన ప్రశ్న ఇదే. ఊబర్ మనుగడకే పెను సవాలుగా మారిన ఈ ముప్పు ఏమిటి? ఊబర్ నిజంగానే అంతం కాబోతోందా, లేక ఈ తుఫానును ఎదుర్కోవడానికి వారి దగ్గర ఏదైనా రహస్య వ్యూహముందా? కథ ఇక్కడి నుంచే మొదలైంది. 2019లో ఎలాన్ మస్క్ ఒక సాహసోపేతమైన వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానం నెరవేరలేదు. ఇక్కడే ఒక ముఖ్యమైన వ్యాపార పాఠముంది. గమనించండి, కొన్నిసార్లు అతిపెద్ద వాగ్దానాలే అతిపెద్ద వైఫల్యాలకు దారితీస్తాయి, కానీ అవే అమూల్యమైన పాఠాలను కూడా నేర్పుతాయి. మస్క్ వాగ్దానం తరువాత వాస్తవికత చాలా కఠినంగా ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కేసులు, సంచలనం సృష్టించిన ప్రమాదాలు, ప్రభుత్వపరమైన చిక్కులు టెస్లాను చుట్టుముట్టాయి. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఒక అసాధ్యమైన కలలా కనిపించింది. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. అయితే ఆశ్చర్యకరంగా ఇన్ని వైఫల్యాల తర్వాత కూడా రోబోటాక్సీని ప్రకటించగానే టెస్లా స్టాక్ ఒక్క రోజులోనే 10% పెరిగింది. ఎందుకంటే వాల్స్ట్రీట్ అసలు ముప్పును గ్రహించింది. ఇది చాలామందికి తెలియని పాయింట్. మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తు సంభావ్యతను చూస్తుంది, వర్తమాన వైఫల్యాలను కాదు. ఇప్పుడు మనం అసలు యుద్ధరంగంలోకి వెళ్దాం. ఊబర్ వ్యాపార నమూనాకు రోబోటాక్సీ విసురుతున్న ఆర్థిక ముప్పు ఎలాంటిదో చూద్దాం. ఇది కేవలం పోటీ కాదు, ఒక సంపూర్ణ విధ్వంసం. ఊబర్ యొక్క అతిపెద్ద ఖర్చు మరియు అతిపెద్ద బలహీనత ఇదే. ప్రతి రైడ్లో 75% డబ్బు డ్రైవర్కే చెల్లించాలి. ఈ ఒక్క పాయింట్ మీదే టెస్లా తన మొత్తం వ్యూహాన్ని నిర్మించింది. ఇక్కడే అసలు మలుపుంది. టెస్లా మనిషి డ్రైవర్ను తొలగించడం ద్వారా ఊబర్ కంటే 70–80% తక్కువ ధరకే రైడ్ను అందించి భారీ లాభాలను పొందగలదు. ఇది ధరల యుద్ధం కాదు, వ్యాపార నమూనాల యుద్ధం. ఇది చాలామందికి కనిపించని వ్యూహం. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక్క రోబోటాక్సీ 10 ప్రైవేట్ కార్ల పనిని చేస్తే మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల నమూనానే కుప్పకూలిపోతుంది. టెస్లా కేవలం ఒక కారును అమ్మడం లేదు, మొత్తం రవాణా వ్యవస్థనే మార్చేయాలని చూస్తోంది. సరే, ఇప్పుడు టెస్లాను దాని పోటీదారుల నుండి వేరుచేసే ప్రాథమిక సాంకేతిక తత్వశాస్త్రమేంటో చూద్దాం. వేమో లాంటి కంపెనీలు LiDAR వంటి ఖరీదైన సెన్సార్లపై ఆధారపడతాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న సంప్రదాయ మార్గం. వాళ్ళు టెక్నాలజీని సంక్లిష్టంగా మార్చేశారు. కానీ టెస్లా ఒక విప్లవాత్మకమైన ఫస్ట్ ప్రిన్సిపల్స్ విధానాన్ని ఎంచుకుంది. వారు సమస్యను మొదటి నుండి చూశారు, ఇతరులను అనుకరించలేదు. ఇక్కడే నిజమైన గేమ్ చేంజరుంది. ఇది ఒక చారిత్రాత్మక మార్పు. టెస్లా ఇది జరిగితే అది చెయ్యి అనే లక్షలాది నియమాలను వదిలేసి మనుషులు ఎలా నడుపుతారో చూసి నేర్చుకునే AI మోడల్కు మారింది. ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, వ్యాపార యుద్ధ వ్యూహం. పాత పునాదులను ధ్వంసం చేయకుండా నిజమైన ఆవిష్కరణ సాధ్యం కాదని వారు నిరూపించారు. అయితే టెస్లా యొక్క ఈ విప్లవాత్మక విధానంలో ఒక క్లిష్టమైన బలహీనత కూడా ఉంది. దానిని ఊబర్ ఇప్పుడు తన ఆయుధంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. టెస్లా యొక్క అకిలెస్ హీల్ ఇదే. వారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక నిర్దిష్ట నిర్ణయం ఎందుకు తీసుకుందో వివరించలేని పరిస్థితి. గమనించండి, ఈ అనిశ్చితి చాలా ప్రమాదకరమైనది. ఒకే ఒక్క పెద్ద పొరపాటు జరిగితే ప్రభుత్వం రోబోటాక్సీలను పూర్తిగా నిషేధించవచ్చు. ఇది టెక్నికల్ సమస్య మాత్రమే కాదు, ఇది వ్యాపార మనుగడకు సంబంధించిన వ్యూహాత్మక సమస్య. ఇక్కడే ఊబర్ తన అసలైన తెలివిని ప్రదర్శించింది. వారు ఒక్క టెక్నాలజీపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన కూటమిని నిర్మించారు. తమ బలహీనతలను బలమైన భాగస్వామ్యాలతో బలంగా మార్చుకున్నారు. ఇది అద్భుతమైన వ్యూహం. మరి యుద్ధం యొక్క దీర్ఘకాలిక ఫలితమేమిటి? ఇది రవాణా భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఊబర్ తనను తాను ఒక ఉత్పత్తి నుండి ఒక ప్లాట్ఫామ్గా మార్చుకుంటోంది. ఏ కంపెనీ తయారుచేసిన వాహనానికైనా ఆతిథ్యం ఇవ్వడమే వారి లక్ష్యం. ఇది మైండ్సెట్ షిఫ్ట్. వ్యాపారంలో మనుగడ సాగించాలంటే గుర్తింపును మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన ముందు రెండు విభిన్న వ్యాపార నమూనాలున్నాయి. టెస్లాది వర్టికల్ ఇంటిగ్రేషన్, అంటే కారు, టెక్నాలజీ, నెట్వర్క్ అన్నీ వాళ్లవే. ఇది అధిక రిస్క్తో కూడిన అన్నీ లేదా ఏమీ లేదు అనే పందెం. మరోవైపు ఊబర్ ప్లాట్ఫామ్ మోడల్,
నెట్వర్క్ను మాత్రమే సొంతం చేసుకుని కార్ల కోసం ఇతరులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. ఇది రిస్క్ను తగ్గించుకునే వ్యూహం. ఇక అసలు విజయం ఎవరిది అనేది ఇక్కడే తేలుతుంది. అంతిమ ఫలితం మాత్రం అనివార్యం. మనం స్వయంప్రతిపత్త రవాణాయుగంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చబోయే ఒక మహామార్పు. ఈ కథ నుండి మనం 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి. 1. వ్యాపార నమూనాను లక్ష్యంగా చేసుకోండి, కేవలం ఉత్పత్తిని కాదు. 2. నిజమైన ఆవిష్కరణ కోసం పాత పునాదులను నాశనం చేయడానికి భయపడకండి. 3. బలహీనతలను భాగస్వామ్యాలతో బలంగా మార్చుకోండి. రవాణా భవిష్యత్తును ఎవరు సొంతం చేసుకుంటారు? ఉత్తమమైన కారును నిర్మించే కంపెనీనా, లేక అంతిమ ప్లాట్ఫామ్ను నిర్మించే కంపెనీనా? ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. जय हो जय हो भारत माता की जय।